మోహన, ఒకసారి ఇటు చూడు. అటు చూడవే. అమ్మా నిరుపేదని, వచ్చేవారం నాకు నిశ్చితార్థం. మనందరం సమాన వయసు వాళ్ళం. మీకు తోచిన ఉపకారం చేయండి అమ్మా. పెళ్లి కొడుకెవరు? మీ బంధువా? పర్లే చెప్పు. బంధువుల్లో చాలా మంది ఉన్నారమ్మా. తను వేరే అతను. నా మనసుకు నచ్చాడు. వాళ్ళ అమ్మగారు అడిగిన గాజులు పెడితేనే ఈ నిశ్చితార్థం జరుగుతుందమ్మా. వెరీ గుడ్. ఏ ఆడపిల్లకైనా నగలు చీరలు కొనుక్కునేటప్పుడు అదా ఇదా ఆసిలేషన్ ఉండొచ్చు, కానీ భర్త విషయంలో అలా ఉండకూడదు. ఏంటి మోహన ఇది? ఎవరో ఏమిటో తెలియకుండా అడ్రస్ లేని వాళ్ళకి ఇలా గాజులు ఇచ్చేస్తున్నావు? ఏయ్, అయ్యో ఏమిటిది? నెంబర్ 70, కొత్త వీధి, లక్ష్మీపురం. వచ్చేవారం నిశ్చితార్థం. నా పేరు మీనాక్షి. మీరొచ్చి చూసి నేను ఈ మాట గాజుల కోసం అంటలేదు. మంచి మనసుతో మీరు అక్కడ కాలు పెడితే చాలు. ఈ గాజుల్ని నేను అప్పుడు చేసేసి సంతోషంగా తీసుకుంటానమ్మా. వస్తానమ్మా. సమయం దాటిపోకుండా తాంబూలాలు మార్చుకోండి. ఏం బాసు, ఇలాంటివి చూడడానికి నీకు మనసు రాదు కదా? నువ్వు వెళ్ళిన మరుక్షణం ఇలా ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయో తెలుసా? తప్పు వాసు, నువ్వు మారాలి. ఎన్నాళ్ళు ఈ ఘోరాలు చేస్తావు? ఏమైంది? ఏమైంది? ఏం లేదు. ఏంటి? ఏమైంది? ఏమైంది? నొప్పిగా ఉందా? నాకు నొప్పిగా ఉంది. హలో, తులసి మాట్లాడుతున్నా కమిషనర్ సార్. మీ అపాయింట్మెంట్ కావాలి. అపాయింట్మెంట్ ఏం అక్కర్లేదు. పబ్లిక్గా ఎప్పుడైనా నన్ను ఆఫీసులో కలవచ్చు. నేను మీట్ అయ్యేది పబ్లిక్ విషయంగా కాదు, మీ కూతురు మోహన విషయం గురించి.
ప్రేమ ఏం చేయిస్తుందో మీకు తెలీదు. ఎవరో తెలుసా? మీ ఇంట్లో జొరబడి మీ కూతుర్ని కత్తితో కోశాడే. ఇది ఎంత విచిత్రమైందో చూసావా? నీ వంటి ఒక కమిషనర్ కూతురు నా వంటి ఒక క్రిమినల్ని. తులసి, నీ మాటలతో నాకు అనవసరం. నా కూతురు గురించి నాకు తెలుసు. Shakalaka baby, look a little chaleda. ఇప్పుడు చూడు రికార్డ్ డాన్స్ ఆడుకుంటుంది. హలో, ఎక్కడికి? వాళ్ళు డిస్టర్బ్ చేద్దామనా? ఎట్ట వచ్చేస్తున్నారు చూడరా. నా కోసం వచ్చేప్పుడు కూడా వాళ్ళు కావాలా? మా వృత్తిలో రెప్పవాల్చిన నిద్రపోతున్నాం అనుకుని చంపేస్తారు. వాళ్ళు నాకు రక్షణ కాదు, వాళ్ళని రక్షించుకోవాల్సిన బాధ్యత నాది. అతే నాకు ఇంకేం వద్దు. లేదు, నీ యోగం అంతే. అవును మోహన, నేను తలుచుకోవాల్సిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నాం. ఇంకెవరు తలుచుకుంటున్నారబ్బా? ఏమిటి కాకి గొడ్లని కామ్గా ఉన్నాయి? కమాన్, సే సంథింగ్. ఏంటనే సిటీలో క్రిమినల్ యాక్టివిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయని సీఎం మన మీటింగ్లో ఎడపెడ అలా వాయించాడు. అవునవును, అన్నీ కొంచెం ఓవర్ డోస్గానే ఉన్నాయి. నేను మార్కెట్కి వెళుతుంటే అక్కడ ఒకటే గొడవ. రౌడీ వెతలు కొట్టుకు తెస్తున్నారు. ఇదిగో మా ఆయన ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో పేరుకి. బాగా చెప్పావక్క. ఈ రౌడీలందరినీ బాంబేలో ఎన్కౌంటర్ పేరుతో లేపేస్తున్నారు చూడండి. అలా చేస్తే కానీ బుద్ధి రాదు. ఏం రౌడీలో ఏకంగా కమిషనర్ ఇంట్లోకి జరబడుతున్నారు. ఏమిటి నన్ను అంటున్నావా? నువ్వు తిను. ఇప్పుడు వచ్చే సినిమాలో చూపిస్తున్నారే రౌడీలందరినీ హీరోలుగా. రౌడీలను ప్రేమించడం ఫ్యాషన్ అయిపోయింది. ఏంటి మోహన? అందరూ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థమైంది. ఓహో, అర్థమైందా? వెరీ గుడ్, వెరీ గుడ్. మీ అందరికి అర్థమైంది కదా? మాకు అర్థమైందమ్మా. అమ్మయ్యా, నీకు అర్థమయ్యేలా చెప్పే పని తప్పింది. ఇవన్నీ అర్థం చేసుకునే వయసు నీకు వచ్చింది అనుకుంటున్నావా? అది మీకు ఇంకా అర్థం కాలేదా? డాడీ అర్థం కాని విషయాలు కొన్ని ఉంటాయి. ఆ సమయం వచ్చినప్పుడు మీరే అర్థం చేసుకుంటారు. నిజంగా నాకేం అర్థం కాల. అర్థం కాకపోతేనే మంచిది. ఈ థియేటర్లో ఎన్నేళ్లుగానో నేను పనిచేస్తున్నాను, ఎన్నో సినిమాలు చూస్తున్నాను. కానీ నిజం చెప్తున్నాను, నీలాంటి క్యారెక్టర్ నేను ఏ సినిమాలోనూ చూడలేదు. అవును, సైలెంట్గా ఉంటావు, సడన్గా ఓ సీరియస్ లుక్ ఇస్తావు. ఈ రియాక్షన్ నేను ఏ ఇంగ్లీష్ పిక్చర్లోనూ చూడలేదు. జురాసిక్ పార్క్లో డైనాసోరస్ ఓ లుక్ ఇస్తుంది, కానీ అది నీ ముందు బలాదు. అవును, నీ గురించి నీకేమైనా జ్ఞాపకం ఉందా? లేదా? జ్ఞాపకం లేదా? వచ్చి రాగానే నా మూతి పగలగొట్టావే, అది జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం ఉంటుంది, అది మాత్రం జ్ఞాపకం ఉంటుంది. ఇదిగో సీరియస్గా చెప్తున్నాను, నువ్వు హీరోవి కాదు, అర్థమైందా? విలన్వి, అందులోనూ ఒక సెపరేట్ విలన్. మన పాటు విలన్ చూడు. ఎరా, వారి ముందు తాగడమే తప్పు, తాగి వారి మీదే వాళ్తావా? చేతిలో సిగరెట్ ఒకటి పళ్ళు రాస్తాయి. ఇదిగో మిమ్మల్ని అంటాడు. నేను తాగానా? తాగింది తీనా? ఏం అడుగు. ఊదు. నేను ఎందుకు వస్తాను? ఊదాల్సింది తీనా? ఇదిగో నాయన, నువ్వు ఊస్తావు ఉమ్మిస్తావు, నువ్వు ఇష్టం, మీరు చూసుకోండి. నీ మీద ఒట్టు, నేను తాగలేదు బస్సు. అబద్ధాలు ఆడతారా గాడిద? రాజయ్య,
వాడు తాగలేదు, నేనే తాగాను. చాలా రోజుల తర్వాత ఇవాళే సంతోషంగా ఉన్నాను. వీ నీడ్ యంగ్స్టర్స్. ఐఏఎస్ ఐపీఎస్ పాస్ అయిన వాళ్ళు మొన్నటి వరకు మన వాళ్ళు 120 మంది ఉండేవారు. ఇప్పుడు 3 కూడా లేరు. కరెక్ట్గా చెప్పారు సార్. మా కాలంలో ఏ డిస్ట్రిక్ట్కి వెళ్ళినా ఒక తెలుగు కలెక్టర్నో ఒక తెలుగు ఐపీఎస్నో చూసేవాళ్ళం. ఓకే, we will meet after lunch. హలో, మోహన కాలేజీకి వెళ్ళిందా? థియేటర్కి వెళ్ళింది వాసుని కలవడానికి. ఏది మన చేతుల్లో లేదు బోస్. ఉండు, నా దగ్గర బీపీ మాత్రలు ఉన్నాయి, వేసుకుంటావా? ఆడపిల్లల తండ్రుల కోసం స్పెషల్ తయారీ. నే రాసిన నాటకంలో వాసు ఒక హీరో బోస్. నటనలో వాడికి పోటీ లేదు. ప్రేమలో నీ కూతురికి పోటీ లేదు, ఎందుకంటే అంత లోతుకి వెళ్ళిపోయింది. అది నీకు తెలియదు. కానీ నేనిప్పుడు వాసుతో ఒక్క మాట ఆపు అంటే ఆపుతాడు. కానీ నువ్వు నీ కూతురుతో అలా చెప్పలేవు, మునిగిపోయింది. నీలాగే నీ కూతురు కూడా మొండితనం, స్వార్థం మహా ఎక్కువ. నా బాధల్లా ఒక్కటే, ప్రేమలో నీ కూతురు ఓడిపోయిందనుకో, ఆ బాధ ఉంది చూడు, అది తట్టుకోవడం నీ వల్ల కాదు. కష్టం బోస్. నీ కూతురు అంటున్నావే, ఒకవేళ తను నా కూతురు కాకపోతే? నీ కూతురే అయితే? మిస్టర్ తులసి, మోహన నీ కూతురు. మళ్ళీ నన్ను మోసం చేస్తున్నావు బోస్. 20 సంవత్సరాల వేదన మర్చిపోలేను. నీ కూతురు మోహన్ అన్న. మరి గంకెక్కడ బోస్? How do you feel? ఇంత బీపీ మాత్రం. ఆడపిల్లల తండ్రుల కోసం స్పెషల్ తయారీ కదా బోస్. 1, 2 వేసుకో. హలో, నేను బోస్ మాట్లాడుతున్నాను. గంగేనా మాట్లాడేది? అన్నయ్య, ఎలా ఉన్నావమ్మా? మోహన ఎలా ఉంది? తులసి వచ్చాడు. చెప్పేశారా? సారీ గంగా, పోలీస్ వాడిని అవటం వల్ల ప్రూఫ్ చూపించాలనుకున్నాను. 1 minute. హలో గంగా, ఎలా ఉన్నావు? పేషెంట్స్తో మాట్లాడి మాట్లాడి ఓర్పు పెరిగింది. ఇప్పుడు మాట్లాడాల్సిందే మాట్లాడబోతున్నాను. ఎక్కడి నుంచి? పాపం కమిషనర్, దేవరహస్యం కాపాడడం తెలియని పసి మనసు. కాదు గంగా, ఎలాంటి స్థితిలోనూ నా కూతురికి తన ఒక క్రిమినల్ కూతురని తెలియకూడదని నిర్ణయించుకున్నాను. కమిషనర్ కూతురు కూడా చనిపోయి పుట్టింది. బిడ్డని మార్చేశాను, అంతే. తన మీద నాకే ఎటువంటి హక్కు లేనప్పుడు నీ నీడ కూడా దాని మీద పడకూడదు. అర్థమైందా? గంగా ఎక్కడుంది బోస్? నేను చూడాలి, వెంటనే నేను చూడాలి బోస్.
నువ్వు చెప్పవు. నువ్వు జీవితాంతం చల్లగా సుఖంగా సంతోషంగా ఉండాలి నా కూతురి కోసం. అదే పార్టీ వాడేనా? సరే. నమస్కారం. చెప్పిన క్యాష్ వచ్చావా? అంతా కరెక్ట్గా ఉంది. తీసుకో. వాసు, ఏంటి? నిన్న మోహన వచ్చి నీ కోసం వెయిట్ చేసి వెళ్ళింది. సరే, నేను చూసుకుంటాను. ఇది తీసుకెళ్ళి శేఖర్కి. చూసిరా గుట్టేదా? ఏం తులసి, ఎక్కడికి వెళ్తున్నావు? మోహనం చూడడానికి. ఆ అమ్మాయిని వదిలే వాసు. ఏంటి సడన్గా? అది సరే, అయినా నాకెందుకు వచ్చింది? ఓ గొడవ వదిలింది. తులసి, నువ్వు ఇచ్చిన డబ్బులకి నేను నటించింది చాలా. చాలు, చెప్పింది చెయ్యి వాసు. నీతో కొంచెం విడిగా మాట్లాడాలి. సార్ 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 మీరు వాసు ఉండే థియేటర్లో ఉంటారు కదా, వాసు కూడా వచ్చాడా? ఏడి వాసు? ఎక్కడ? వాసు నువ్వు వెతికేంత చిన్నవాడు కాదు, పోలీసులు వెతికేంత పెద్దవాడు. సో వాట్, కొద్ది కొద్దిగా వాసు నేను మార్చగలను. నువ్వు చిన్నపిల్లవి. నీకు తల్లి, తండ్రి, మంచి కుటుంబం, అన్నిటినీ మించి నువ్వు ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కూతురివి. సో నేనేం చెప్తున్నానో అర్థమైందనుకుంటాను. వెరీ గుడ్. నన్ను అర్థం చేసుకోలేని మా నాన్న సరైన మనిషినే సెలెక్ట్ చేసుకున్నాడు. లోక్, నేను మీకు మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నది నా వాసుతో పాటు మీరు కూడా ఉంటున్నారని అండర్స్టాండ్? నేను చెప్పేది ప్లీజ్, ఇంతవరకు మీరు చెప్పించాలి. నేను చెప్పేది వినండి. ఏ హక్కుతో మీరు ఒక ఆడపిల్లకి, అది దాని పర్సనల్ లైఫ్ గురించి సలహా ఇవ్వడానికి వచ్చారు? హూ ఆర్ యూ? హూ ఆర్ యూ? ఇది చెప్పడానికి మీరెవరు? మీరెవరు తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. వస్తాను. అమ్మా ఆగు, ఆగు. నీకు నేనెవరనేది ముఖ్యం కాదు, నిజం ఏమిటనేది ముఖ్యం. వాసు నిన్ను ప్రేమించట్లా నటిస్తున్నాడు. ఏ ఆగు. మీ నాన్నకి నాకు ఉన్న పాత పగ వల్ల నేనే వాసుకి డబ్బిచ్చి నేను ప్రేమించినట్టు నటించమన్నాను. మా పగ ఇప్పుడు స్నేహంగా మారింది. నువ్వు నా స్నేహితుడు కూతురివి, మోసపోకు. అతన్ని నమ్మద్దు ప్లీజ్. అమ్మా, కాస్త ఆగమ్మా. ఇలా రామ్మా. ఉండిచో. అమ్మా, నిన్ను చూసినప్పుడల్లా ఏదో చెప్పాలి చెప్పాలి అనుకునేవాడిని. ప్రేమ లేక ఏ బంధము నీకు చెప్పనివ్వకుండా నన్ను అడ్డుకునేది. అమాయకమైన ఈ పసి మొహాన్ని ఎవరో ఏంటి ఎవరైనా కావచ్చు, మోసం చేస్తే తట్టుకునే శక్తి నాకు లేదమ్మా. ఈ థియేటర్కి రావటం ఇదే చివరిసారి కనుకైతే నేనెంతో సంతోషిస్తానమ్మా.
సినిమా థియేటర్లో ఉంటున్నావు కదా, చాలా బాగా నటించావు వాసు. సభాష్. నిద్ర తొలగిపోయింది అనుకున్నాను. లేదు వాసు, నీ వేషం తొలగిపోయింది. నీకు నొప్పి పుడితే నాకు నొప్పి పుట్టాలని కోరుకున్నాను. దట్ ఈస్ లవ్. నీకు నొప్పి కలిగితే అందరికీ నొప్పి కలగాలని డబ్బు తీసుకుని మరీ నటించి నా మనసు ముక్కలు చేసావే. నేను చేసిన తప్పేమిటి? నేను అది అడిగాను ఇది అడిగానని పాడావే. నేను నిన్ను మాత్రమే అడిగాను, అది కూడా నువ్వు మనస్ఫూర్తిగా ఇవ్వలేని వాడివి. నీకెలా నువ్వు అడిగినవన్నీ దక్కుతాయి? ఇప్పుడు నీ మాట్లాడిందంటే ఈ థియేటర్ స్క్రీన్ లో రావచ్చు, విని అందరూ చప్పట్లు కొట్టచ్చు. కానీ నీ దృష్టిలో మాత్రం అన్ని కన్నీటి కదులు కళ్ళబుల్లి మాటలేగా. ఇంకా నయ్యం, నేను మా అమ్మని, మా నాన్నని, బాబాయిని, అన్నయ్యని ఎవరిని దూరం చేసుకోలేదు. కానీ నీకు అన్ని దూరం అయ్యాకే వాటి విలువ తెలుస్తుంది. ఎస్పెషల్లీ లవ్.